అందరికీ హాయ్ అండి. ఈరోజు కస్మూరు కొండపైకి వెళ్ళి ఈరోజు కొద్దిగా ఒక సేవా కార్యక్రమం ఒక కుటుంబానికి ఆధారం చూపించారు. ఒక అన్నగారు వచ్చి కొంచెం స్పాన్సర్ చేశారు. కస్మూరు పైన మనం చాలా దూరం వచ్చాము. ఈరోజు మన అయితే డబ్బులే మన ఏం కాదు, ఏరా అన్న మనకు స్పాన్సర్ చేశాడు. మీరు కూడా ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే, ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఆ పల్లపై వీరబాబు సోషల్ సర్వీసు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూడండి ఎవరికి సాయం చేశారో, ఎవరికి చేశారు అనేది వెనకాల వీడియోలో ఉంటుంది. ఆ వీడియో పూర్తిగా చూడండి. మీరు కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. నాకు ఎవరు లేదు సార్, నా భర్త చచ్చిపోయాడు, మీ పాప ఒకటి ఉంది, పక్క ఏదన్నా ఆధారం చూపించింది సార్. దిక్కు ఎవరు లేదు సార్, నాకు ఇల్లు ఒకటి ఉంది సార్, నిలబడలేకుండా ఇల్లు కూడా బాగాలేదు సార్, ఇల్లు కూడా బాగాలేదా, ఇల్లు కూడా బిడ్డకి ఏదైనా ఆధారం చూపించాను సార్. నాకు పాప వయసు ఎంతమ్మా? 13 సంవత్సరాలు. బడి కూడా ఆపేస్తుంది సార్. అమ్మాయి బడి కన్నా ఏమి లేక, పరిస్థితి బాగాలేక ఆపేశారు. చూశారు కదా ఈ పాప. ఎన్ని రోజులు మా భర్త చనిపోయి ఆయన చనిపోయి 3 రోజులు అయింది సార్. 3 రోజులు. ఏం బాగాలేదు చనిపోయాడు? ఆయనకి బాగాలేదు సార్, కిడ్నీ వ్యాధితో బాధపడి కిడ్నీ వల్ల ఆల్రెడీ తల్లిగారి దగ్గరికి అన్నగారు ఇంతకుముందు వచ్చి మాట్లాడాడంట. కొంచెం సరుకులు తీసుకొచ్చాడు కొద్దిగా, అంటే ఆ కుటుంబాన్ని కొంచెం ఆదుకోవాలన్న ఆలోచనతో కొంచెం సరుకులు తీసుకొచ్చాడు. అదేవిధంగా ఒక 2,000 రూపాయలు కూడా అన్నగారు సహాయం చేశాడంట. అంతేనా? ఒక 2,000 రూపాయలు సహాయం చేశారు. జై భారతి నేషనల్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు అన్న. అయితే మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే పాపను చూడండి, అలాగే అక్కగారిని చూడండి, ఇల్లు కూడా చూడండి. కొంచెం పాపం మరీ రేకులేసి పట్టలు కట్టుకుని మరీ ఘోరం అనమాట. ఇది చిన్న ఇల్లు, ఇది ఎక్కువ కూడా కాదు, రేకులు, చిన్న ఫ్యాను, చెయ్యి ఎత్తితే తగులుతుంది. ఇది పరిస్థితి. ఇంటికి గుమ్మం కూడా లేదు. ఈ ఇంట్లో ఉంటుంది పాపం. దయచేసి మొన్నటిదాకా ఏం బాలేకన్నా అన్నకి కడివేటి మస్తానయ్య గారు డయాలసిస్తో చనిపోయింది, 42 సంవత్సరాలు. డయాలసిస్ విషయం తెలుసుకొని ఆల్రెడీ అన్నగారు కొద్దిగా సరుకులు తీసుకొచ్చాడు. వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. అయితే ఈ విధంగా అన్నగారులాగా మీరు కూడా కొద్దిగా సాయం చేస్తే ఈ పాపను చూడండి. పాపం ఒక పాపకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందంట. ఈ పాప ఒక్క ఆమె, ఈ తల్లిగారు ఇక్కడే ఉంటుంది. వీళ్ళకి ఏమైనా కొద్దిగా మిగిలినంత వరకు ఆర్థిక సాయం చేస్తారని చెప్పి మేమైతే వీడియో చేస్తున్నాం. ఆ తల్లిగారు బాధ చూడండి. పాపం భర్త లేకపోయినా కానీ బిడ్డను పెట్టుకోండి. ఆ పిల్ల పాపం తండ్రి గారు లేని లోటుకి ఏడుస్తూనే ఉంది పాపము. ఏదైనా కొంచెం బాధాకరం. 10 రోజుల నుంచి అసలు స్కూల్ కూడా పోలేదంట. కనీసం వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు. ఈ ఇల్లు చూశారు కదా మీరు. మీరు కూడా ఎవరైనా ఈ కుటుంబానికి ఆదుకోవాలనుకున్నా, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మీరు కూడా ఏమైనా స్పాన్సర్ చేయాలనుకుంటే చేయండి. ప్రస్తుతానికి ఏంటంటే అన్నగారికి సోమత దగ్గర అన్నగారు తెచ్చారు. ఈ కుటుంబాన్ని ఆదుకుని ఈ విధంగా మీరు కొంచెం మేలుకరంగా చేస్తారని ఒక ఆలోచన. ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపు ఇంతకుముందు చెప్పే అన్న ఎంతమంది కన్నా బాగా వచ్చింది? 16 మందిలో 8 మంది చనిపోయారు. 16 మందికి వచ్చిందంట. ఈ గ్రామంలో ఒక 60 ఇల్లులు ఉంటాయి. ఇది కొండపైన కస్మూరు వెంకటేశ్వర మండలం కస్మూరు కొండ కింద అర్జునవాడ, కొండ కింద కాలనీ. చూసారు, మళ్ళీ ఒకసారి ఇల్లు చూపిస్తున్నాను, మీరు ఒకసారి చూడండి. ఇది ప్రస్తుతానికి ఇంట్లో ఉంటారు. ఇంటికి గుమ్మం కూడా లేదు. మా సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి గారు ఖచ్చితంగా ఈ వీడియోకి చూసి స్పందించాలి. ఎందుకంటే ఈ కుటుంబం ఖచ్చితంగా ఆదుకోవాలి. ఎందుకంటే సోమిరెడ్డి గారిని వీళ్ళు కలుసుకోవాలని కూడా చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. ఆ పాపం ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఈ వీడియోని ఖచ్చితంగా సోమిరెడ్డి దగ్గరికి పంపించండి. ఎందుకంటే ఈ సర్వేపల్లి నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యే గారు కాబట్టి వీళ్ళందరూ ఓట్లేసి గెలిపించారు. మీరేమైనా సోమిరెడ్డి గారిని అడగాలనుకుంటారమ్మా? చూశారు కదా ఇల్లు ఎంత ఇదిగా ఉందో. ప్రస్తుతానికి ఈయనకిలాగా అనేక గ్రామాలకు తిరిగి సహాయం చేయాలన్న ఆసక్తితో ఈయన ముందుకు వచ్చాడు. మీరు కూడా ఈ విధంగా ముందుకు వచ్చి వీళ్ళ కుటుంబానికి ఏమైనా ఆదుకోవాలని చెప్పేసి కొద్దిగా సరుకులు, ఒక 2,000 రూపాయలు డబ్బులు కూడా వేయడం జరిగింది. ఇంకా ఎవరైనా దాతలు చూసినట్లయితే వీళ్ళు కొంచెం ఆర్థిక సహాయం చేయండి. ఇల్లు కట్టుకోవడానికి మాత్రం ఖచ్చితంగా అనేకులు సాయం చేయాలి. వీడియో చూస్తున్న వారు అనేక గ్రూపులో షేర్ చేయండి. ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళేంత వరకు ఈ వీడియోని షేర్ చేయాల్సిందిగా మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎవరైనా చూసినా సరే, దాతలకి ఎవరైనా సరే, ఫౌండేషన్ కావచ్చు, ఎవరైనా సరే
ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. చూశారు కదా తాటేకిల్లు. ఆ అమ్మాయి చూస్తే ఆ పాప ఒక ఆమె, తల్లి ఒక ఆమె, ఇంటికి గుమ్మం కూడా లేదు. చూశారు కదా, దీని మరీ ఘోరంగా ఉంది. ఇది పరిస్థితి, ఒక ఇంటికి ఉండే పరిస్థితి. చిన్న ఇల్లు, రేకులు వేసుకున్నారు. వీళ్ళు ఖచ్చితంగా మీరు సహాయం చేయండి. వీలైనంత వరకు వీళ్ళని ఆదుకోవడానికి మాత్రం మీ వంతుగా మీరు ట్రై చేయండి. చూశారు కదా, ఇంటికి గుమ్మం కూడా లేదు. ఎందుకంటే ఈ గుమ్మం చూస్తే కూడా బాధాకరం. ఇది ఇలాంటి వారికి మనం ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ సహాయం చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే తల్లిగారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, చూడండి. ఈ వీడియో అనేకులు షేర్ చేయండి. మీరు వీడియో ఎవరైనా దాతలు ఉన్నట్లయితే ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మేమైతే మీకు తెలియజేయడం జరుగుతుంది. చూశారు కదా, ఇలాంటి వారు ఎక్కడున్నా మనం ఆదుకోవాలి ఒక ఇదిగా. దానికని నేను పదే పదే మీకు రిక్వెస్ట్, ఇప్పుడు కావాలన్నా ఫోన్ చేయి, వస్తా, మీకు ఒక పెద్ద దిక్కుగా ఉంటాం. ఫౌండేషన్ చాలా మంది ఫౌండేషన్. అలా మీ పేరు చెప్పనా? మద్దిరెడ్డి శరత్ బాబు నా పేరు. మద్దిరెడ్డి శరతబాబు అంట. ఆల్రెడీ ఇది మనకి ఎంతమందోసారి లేని వాళ్ళకి భోజనాలు పెట్టాడు. ఇది రెండోసారి. ఆయన వంతుగా మేము ఉంటాము, మేము భరోసా ఇస్తామని చెప్తున్నాడు. కానీ ఏంటంటే ఒక వ్యక్తి రెక్కాడి దగ్గర డొక్కాని ఫ్యామిలీ కాబట్టి ఆయన వచ్చి ఏదో కొద్దిగా సహాయం చేశాడు. మీ వంతు కూడా మీరు సహాయం చేసి మీ పెద్ద మనిషిని సాటుకోండి, ఈ కుటుంబాన్ని మీరు ఆదుకోండి. చెప్పాను 16 మందికి కిడ్నీ పేషెంట్లు ఉంటే ఆల్రెడీ 8 మంది చనిపోయారు, ఇంకొక 6 మంది ఉన్నారని. దాంట్లో ఈయన కూడా ఒక బాధితురాలు. ఈ గ్రామంలో చాలామంది ఉన్నారు. వెంటనే అధికారులు స్పందించి కూడా తక్షణమే చర్యలు తీసుకుని వీళ్ళకి ఏది కావాలో వాళ్ళకి మేలు చేయాల్సిందిగా. అంబులెన్స్ కూడా సౌకర్యం లేదు. డయాలసిస్ రోజు మార్చి రోజు పోవాలన్న వీళ్ళకి 500-600 రూపాయలు ఖర్చు అవుతుంది. రోజు మార్చి రోజు పోవాలి డయాలసిస్. ఇక్కడికి అంబులెన్స్ సౌకర్యం ఒకటి కావాలంట.